హలో, నా పేరు అన్నం కళింగారెడ్డి. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల్లో కంపల్సరీ ఈ టాపిక్ నుంచి 2 మార్కులు ప్రతి గ్రూప్ 2లో రావటం జరుగుతుంది. కాబట్టి మరి ఈ టాపిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మరి ఆన్సర్స్ మనం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఈ టాపిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టాపిక్ ఏంటిది అంటే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. భూ సంస్కరణలో మనకు భూగరిష్ట పరిమితి చట్టము, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, భూగరిష్ట పరిమితి చట్టము, భూగరిష్ట పరిమితి చట్టము, భూగరిష్ట పరిమితి చట్టము మనం తీసుకుంటే జనరల్గా గరిష్ట పరిమితి చట్టం, భూగరిష్ట పరిమితి చట్టం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇది కంపల్సరీ ప్రతి గ్రూప్ 2లో ఇందులోకి వెళ్ళి 2 బిట్లు వస్తున్నాయి. కాబట్టి 2కు 2 మార్కులు మనం సొంతం చేసుకోవాలంటే చదవకుండా ఈ యొక్క క్లాస్ విన్నట్లయితే మనకు 2కు 2 మార్కులు మనం కైవసం చేసుకోవచ్చు. అంటే భూ సంస్కరణలో చేపట్టిన మరొక కార్యక్రమే ల్యాండ్ సీలింగ్ యాక్ట్, కమతాల గరిష్ట పరిమితి, భూ గరిష్ట పరిమితి చట్టం, కమతాల గరిష్ట పరిమితి చట్టం అంటాం. ఒక కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉండాలో నిర్ధారించేదే భూగరిష్ట పరిమితి చట్టం. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూగరిష్ట పరిమితి చట్టాన్ని 1955లో తీసుకురావటం జరిగింది. ఇది హైదరాబాద్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఒక కుటుంబానికి మినిమం 135 ఎకరాల నుండి 1620 ఎకరాల భూమి ఉండవచ్చు. 135 ఎకరాల నుండి 1620 ఎకరాల భూమి ఉండొచ్చు. ఈ చట్టం 1955లో అమలు చేయగానే ఖమ్మం జిల్లా రైతులు, వరంగల్ జిల్లాలోని కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటంతో ఈ చట్టం అమలు కాకుండా పోస్ట్పోన్ అయింది, వాయిదా పడ్డది. 1956 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి భూగరిష్ట పరిమితి చట్టం యొక్క బిల్లు 1958లో విధానసభలో 1958 సంవత్సరంలో విధానసభలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి 1958 సంవత్సరంలో విధానసభలో ప్రవేశపెట్టడం జరిగింది. 1961లో విధానసభ, విధాన పరిషత్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి భూగరిష్ట పరిమితి చట్టం అంటే 1961 చట్టము. ఈ 1961 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని భూములను 8 రకాలుగా వర్గీకరించటం జరిగింది. వాస్తవానికి మాగాణి భూములు 5 రకాలు, మెట్ట భూములు 3 రకాలు. మాగాణి భూములు 1961 భూగరిష్ట పరిమితి చట్టం, భూగరిష్ట పరిమితి చట్టం, భూగరిష్ట పరిమితి చట్టం, పరిమితి చట్టం. మరి భూగరిష్ట పరిమితి చట్టం 1961 ప్రకారం మనం చూస్తే, ఈ చట్టం ప్రకారం చూస్తే మాగాణి భూములు 2 పంటలు, 1 పంట, ఎకరాలు, మెట్ట భూములు, 2 పంటలు, 1 పంట. ఇక్కడ ఏ BCDE ఇది 5 రకాలు. F
FGH 3 రకాలు, మొత్తం 8 రకాలు. అంటే ABCDE FGH అంటే మాగాణి భూములు 5 రకాలు, మెట్ట భూములు 3 రకాలు. ఈ చట్టం ప్రకారం ఇక్కడ 6 ఎకరాలు ఉండొచ్చు, ఇది 8 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, 12 ఎకరాలు ఉండొచ్చు, ఇది 24 ఎకరాలు ఉండొచ్చు, ఇది 36 ఎకరాలు ఉండొచ్చు, ఇది 48 ఎకరాలు ఉండొచ్చు, ఇది 72 ఎకరాలు ఉండొచ్చు. ఇక్కడ ఇది 27 ఎకరాలు ఉండొచ్చు, ఇది 36 ఎకరాలు ఉండొచ్చు, ఇది 45 ఎకరాలు ఉండొచ్చు, ఇది 54 ఎకరాలు ఉండొచ్చు, ఇది 108 ఎకరాలు ఉండొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇది 162 ఎకరాలు ఉండొచ్చు, ఇది 216 ఎకరాలు ఉండొచ్చు, ఇది 324 ఎకరాలు ఉండొచ్చు. అంటే 1961 కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని భూములను మొత్తం 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మాగాణి భూములు మనం చూస్తే 5 రకాలు, మెట్ట భూములు 3 రకాలు, మొత్తం 8 రకాలు. మరి 8 రకాలు మాగాణి భూములు 5 రకాలు, మెట్ట భూములు 3 రకాలు, మొత్తం 8 రకాలు అని చెప్తున్నాం. ఇందులో మనం మేజర్గా చూస్తే ఇక్కడ కుటుంబంలో 1961 చట్టం కుటుంబంలో ఒక్కొక్క సభ్యుని తీసుకొని కమతాల గరిష్ట పరిమితి నిర్ణయించటం జరిగింది. ఒక్కొక్క సభ్యుని తీసుకొని కమతాల గరిష్ట పరిమితి నిర్ణయించడం జరిగింది. ఒక సభ్యునికి ఏ పంట పండే అంటే ఏ రక భూమి సంవత్సరానికి 2 పంటలు పండేది 6 ఎకరాలు ఉండొచ్చు, బి భూమి సంవత్సరానికి 2 పంటలు పండేది 8 ఎకరాలు ఉండొచ్చు, సి భూమి 10 ఎకరాలు ఉండొచ్చు, డి భూమి 12 ఎకరాలు ఉండొచ్చు, ఈ భూమి 24 ఎకరాలు ఉండొచ్చు. అంటే మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 6కు 2 కలిపితే 8 బి వస్తుంది, బికి 2 కలిపితే సి 10 వస్తుంది, సికి 2 కలిపితే డి 12 వస్తుంది, 12 డబల్ వేస్తే ఈ 24, 12 2 24, 12 త్రిబుల్ వేస్తే ఎఫ్ 12 ముళ్ళ 36, 12 2 24, 12 ముళ్ళ 36, 12 4 40, 12 4 వేస్తే జీ వస్తుంది, 12 6 వేస్తే 12 6 72 హెచ్ వస్తుంది. ఒక్కసారి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఈ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. 6కి 2 కలిపితే 8, 8కి 2 కలిపితే 10, 10కి 2 కలిపితే 12, 12కి 2 కలిపితే 24, అంటే 12 ముళ్ళ 36, 12 4 48, 12 6 72. మరి ఇక్కడ జనరల్గా మనం ఒకసారి చూస్తే ఇది 27కు 9 కలిపితే 36, 36 9 కలిపితే 54, 54 9 కలిపితే ఇక్కడ 50, 27కు 9 కలిపితే 36, ఇక్కడ చూడండి 27కు 9 కలిపితే 36, 36 9 కలిపితే 40, 40 9 కలిపితే 50, 54ను డబల్ వేస్తే 108, 54 త్రిబుల్ వేస్తే 162, 54 4 వేస్తే 216, 54ని 6 వేస్తే 54ని 6 వేయండి 324, 6 4 24, 6 5 30 ప్లస్ 20 324. ఈ విధంగా 324 ఎకరాలు అంటే 1961 చట్టం ప్రకారం ఇక్కడ మినిమం 6 ఎకరాల నుండి మ్యాక్సిమం 324 ఎకరాలు ఉండొచ్చు. మ్యాక్సిమం 324 ఎకరాలు ఉండొచ్చు ఈ చట్టం ప్రకారం. అయితే మ్యాక్సిమం 324 ఎకరాలు ఈ చట్టం ప్రకారం ఉండొచ్చు అని చెప్తున్నాం. మరి జనరల్గా మనం చూస్తే అయితే మాగాణి భూముల గరిష్ట పరిమితి 6 నుండి 108 ఎకరాలు, మెట్ట భూముల గరిష్ట కనిష్ట పరిమితి కనిష్టం 36 ఎకరాలు, గరిష్టం 324 ఎకరాలు ఉండొచ్చు. అయితే 1972 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి కమతాల గరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ 1972 ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఆ సమావేశంలో మా రాష్ట్రంలో 1961 చట్టాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్పడంతో మరి మిగతా రాష్ట్రాలు కూడా నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టాన్ని ప్రిపేర్ చేసుకునే పనిలో ఉండగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1961 చట్టానికే 1972లో సవరణలు చేయటం జరిగింది. సెంట్రల్ ల్యాండ్ రిఫార్మ్స్ కమిటీ కేంద్ర భూ సంస్కరణల కమిటీ సిఫారసులు అనుసరించి 1961 కమతాల గరిష్ట పరిమితి చట్టానికి ఆంధ్రప్రదేశ్లో 1972లో సవరణలు చేస్తూ మార్పులు చేస్తూ ఇక్కడ 1972లో జూలైలో విధాన పరిషత్తులో ప్రవేశపెడితే విధాన పరిషత్తులో ఇక్కడ సెప్టెంబర్లో ఆమోదించినాయి. 1972 చట్టాన్ని 1973 జనవరి 1న రాష్ట్రపతి అనుమతి పొందినది. కాబట్టి రాష్ట్రపతి అనుమతి 1973 జనవరి 1న పొందింది. కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే 1973 నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టం అంటారు. అంటే 1973 నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టం అంటారు. కమతాల గరిష్ట పరిమితి చట్టం అంటారు. పరిమితి చట్టం అంటారు. 1973 నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టము అంటారు. అయితే ఈ చట్టం 1974 ఆగస్టు 26వ తారీఖు నాడు 34వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చటం జరిగింది. 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని చేర్చడం జరిగింది. 1975 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని భూములను మొత్తం 11 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మాగాణి భూములను 8 రకాలుగా, మరి మెట్ట భూములను 5 రకాలుగా, అంటే దాదాపు మనం మాగాణి భూములు మరి ఇక్కడ 6 రకాలు, మెట్ట భూములు 5 రకాలు, మొత్తం 11 రకాలు. ఇక్కడ మాగాణి భూములను మనం చూస్తే మొత్తం ఈ చట్టం ప్రకారం 11 రకాలుగా వర్గీకరించారు. మరి వర్గీకరిస్తే ఇక్కడ మనం 11 రకాల్లో మాగాణి భూములు 6 రకాలు, మెట్ట భూములు 5 రకాలు. మెట్ట భూములు 5 రకాలు. ఇక్కడ మనం ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఎన్నైనా 6 అయినాయి. 2 పంటలు, 1 పంట. మెట్ట భూములు ABCDEF అంటే 6 అయినాయి. GHIJK 5 రకాలు. మరి 1973 కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో భూములను 11 రకాలుగా వర్గీకరించారు. మాగాణి భూములు 6 రకాలు, మెట్ట భూములు 5 రకాలు, మొత్తం 11 రకాలు. ఇక్కడ మేజర్గా మనం చూస్తే ఇది ఒక కుటుంబానికి సంవత్సరానికి 2 పంటలు పండేది 10 ఎకరాలు ఉండొచ్చు. ఇది 12 ఎకరాలు ఉండొచ్చు. ఇది 13.5 ఎకరాలు ఉండొచ్చు. ఇది 15 ఎకరాలు ఉండొచ్చు. ఇది 16.5 ఎకరాలు ఉండొచ్చు. ఇది 18 ఎకరాలు ఉండొచ్చు. ఇది 35 ఎకరాలు, ఇది 40 ఎకరాలు, ఇది 45 ఎకరాలు, ఇది 50 ఎకరాలు, ఇది 54 ఎకరాలు ఉండొచ్చు. మరి ఇక్కడ వాస్తవానికి మనకు ఇది 27 ఎకరాలు, ఇది 25 ఎకరాలు, మరి ఇక్కడ ఇది 22.5 ఎకరాలు, ఇక్కడ మనకు ఇది 20 ఎకరాలు, ఇది 18 ఎకరాలు, ఇది 15 ఎకరాలు ఉండొచ్చు. దీంట్లో సగం వేస్తే 27,
దీంట్లో సగం ఇస్తే 25, దీంట్లో సగం ఇస్తే 22.5, 22.5 మనం చూస్తే ఇది ఇళ్ళ సగం ఇస్తే 20, ఇందులో 18, ఇది 15. అంటే వాస్తవానికి 1973 నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో భూములను ఒక్కసారి మనం చూస్తే మొత్తం మాగాణి భూములు ఎన్ని రకాలు, మాగాణి భూములు ఎన్ని రకాలు అంటే 6 రకాలు, మెట్ట భూములు 5 రకాలు, మొత్తం 11 రకాలుగా వర్గీకరించారు. ఈ చట్టం మీద కంపల్సరీ ఒక బిట్టు మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది 2 పంటలు పండే ఏ భూమి 10 ఎకరాలు, 10కి 2 కలిపితే 12, 12కు 1.5 కలిపితే 13.5, 13.5కు 1.5 కలిపితే 15, 15.5కు 1.5 కలిపితే 16, 16.5కు 1.5 కలిపితే 18. అట్లా గుర్తుపెట్టుకోవాలి. 10, 12 మనం 2 చదవాల్సింది. బికి 1.5 కలిపితే సి, సికి 1.5 కలిపితే డి, డికి 1.5 కలిపితే ఈ, ఈకి 1.5 కలిపితే ఎఫ్. అలా మనం 35, జీ 35, 35కి 5 కలిపితే 40, 40కి 5 కలిపితే 45, 45కి 5 కలిపితే 50, లాస్ట్ది కే 54 అని గుర్తుపెట్టుకోవాలి. 54లో సగం ఇస్తే 27, 50లో సగం ఇస్తే 25, 45లో సగం ఇస్తే 22.5, 40లో సగం ఇస్తే 20, 35లో సగం ఇస్తే 18. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. 15 ఎకరాలు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అడుగుతాడు మనకు? 1973 నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబానికి ఉండవలసిన కే రక భూములు ఎంత అంటే 54 ఎకరాలు ఉండొచ్చు. అంటే 1961 చట్టంలో కుటుంబంలో ఒక్కొక్క సభ్యుని తీసుకొని కమతాల గరిష్ట పరిమితి నిర్ణయిస్తే 1973 కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం కుటుంబంలో 5 సభ్యులను తీసుకొని కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించటం జరిగింది. 5 సభ్యులను తీసుకొని కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించటం జరిగింది. మరి 5 అందులో ఒక భార్య, ఒక భర్త, 3 మైనర్ పిల్లలు, ఒక భార్య, ఒక భర్త, 3 మైనర్ పిల్లలు, మొత్తం 5 తీసుకొని కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. ఇప్పుడు సపోజ్ 5 ఏ భూమి 10 ఎకరాలు ఉండొచ్చు, 6 12 ఎకరాలు ఉండొచ్చు, 7 14 ఎకరాలు ఉండొచ్చు, 8 మందికి 18 ఎకరాలు ఉండొచ్చు, 10 మందికి 20 ఎకరాలు ఉండొచ్చు, 11 మంది ఉన్న 20, 12 మంది ఉన్న 20, 13 మంది ఉన్న 20. 2 ప్రామాణిక కమతాలు మించకూడదు. 5 కుటుంబ సభ్యులు గల కమతాన్ని స్టాండర్డ్ హోల్డింగ్ అంటారు, ప్రామాణిక కమతం అంటారు. 2 ప్రామాణిక కమతాల మించి ఉండకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ 5 35 అయితే 6 ఎంత అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. 5 40 అయితే ఇక్కడ 6 48 ఎకరాలు ఉండొచ్చు హెచ్ భూమి. 1973 కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం అంటే 1973 కమతాల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం మొత్తం మనకు 11 రకాల భూముల్లో ఇక్కడ సంవత్సరానికి 2 పంటలు పండే భూమి ఒక కుటుంబానికి బి రక భూమి ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అని అడిగింది అనుకోండి 12 అని గుర్తుపెట్టుకోవాలి. సి ఎన్ని ఉండొచ్చు అంటే 13.5, డి 15, ఈ 16.5, ఎఫ్ 18 ఎకరాలు ఉండొచ్చు. అంటే 1973 కమతాల గరిష్ట పరిమితి ప్రకారం మాగాణి భూముల గరిష్ట కనిష్ట పరిమితి 10 నుండి 27 ఎకరాలు, మెట్ట భూముల గరిష్ట కనిష్ట పరిమితి 35 నుండి 54 ఎకరాలు ఉండొచ్చు. ఇక్కడ మనకు మరి వాస్తవానికి 1973 చట్టం ప్రకారం కమతాల గరిష్ట కనిష్ట పరిమితి కనిష్టం 10 ఎకరాలు, గరిష్టం 54 ఎకరాలు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ భూమి ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని వారికి పంచిపెడుతుంది. కానీ 1973 కమతాల గరిష్ట పరిమితి చట్టానికి 1977లో సవరణలు చేసిన దాని ప్రకారం కుటుంబంలో కొడుకు మేజర్ అయితే అతన్ని కూడా ఒక ప్రత్యేక యూనిట్గా పరిగణించడం జరిగింది 1977లో. మరి ఈ చట్టం ప్రకారం దాదాపు 7,89,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని పంపించేయటం జరిగింది. మరి 1,66,011 ఎకరాల భూమి అనేక కారణాల వల్ల కోర్టు కేసులో పెండింగ్లో ఉంది. ఇవాళ భారతదేశంలో భూ సంస్కరణలు విజయవంతమైన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లు వరుస క్రమాన్ని ఆక్రమించినాయి. భూ సంస్కరణలు విజయవంతమైన రాష్ట్రాల్లో ఫస్ట్ పశ్చిమ బెంగాల్ ఉంది, రెండోది మహారాష్ట్ర ఉంది, మూడోది ఆంధ్రప్రదేశ్ ఉంది.
కానీ భూ సంస్కరణలు అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానం ఆక్రమించింది. అయితే ఈ చట్టాన్ని 2008వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు 2008వ సంవత్సరంలో ఈ చట్టాన్ని ఇక్కడ రద్దు చేయటం జరిగింది. 7,89,000 ఎకరాల భూమిని సేకరిస్తే 5 లక్షల ఎకరాల భూమిని పంపించేయటం జరిగిందని చెప్తున్నాం. దాదాపు ఈ చట్టం ద్వారా లభించిన మిగులు భూమిలో 50% ఎస్సీ ఎస్టీలకు పంచాలి, 50% ఎస్సీ ఎస్టీల పెంచాలి, మిగతా మనం చూస్తే 2/3 వంతు బీసీల పంచాలి, 1/3 వంతు చేతి వృత్తుల వారికి పంచాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. మరి ఇక్కడ చూడండి 2/3 2/3 వంతు 2/3 వంతు, మరి 2/3 వంతు ఇక్కడ బీసీల పంచాలి, 1/3 చేతి వృత్తుల వారికి పంచాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. మరి ఇప్పుడు జనరల్గా ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో భూ కమిషనర్ని, జిల్లా స్థాయిలో భూ కమిషనర్ నియమించడం జరిగింది, మండల స్థాయిలో ఎంఆర్ఓలను నియమించడం జరిగింది, ఎంఆర్ఓలకు సహకరించడానికి డిప్యూటీ తహసీల్దార్లను కూడా నియమించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ చట్టం అమలు కోసం 84 ట్రిబ్యునల్స్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే 1973 నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టం 74లో 9వ షెడ్యూల్లో చేర్చినప్పటికీ 75లో ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. వాస్తవానికి ఈ చట్టం ప్రకారం ఏం ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, ఏం మినహాయింపులు ఇచ్చారు ఈ చట్టం కింద అంటే తోట పంటలకు వర్తించదన్నారు. అంటే ఈ చట్టం కింద ఒక కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి అయినా ఉండొచ్చు, కానీ ఏముండాలి, మామిడి తోటలో, నిమ్మ తోటలో, జొన్న తోటలో, అరటి తోటలో, కొబ్బరి తోటలో ఉండాలి. తోటల పంటల కింద ఉన్న భూమికి ఈ చట్టం వర్తించదన్నారు. కేంద్ర ప్రభుత్వ భూములు, రాష్ట్ర ప్రభుత్వ భూములు, ఓక్స్ భూములు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములకు కూడా ఈ చట్టం వర్తించదని నిబంధన తీసుకురావటం జరిగింది. ఇంకా ట్రస్టులకు వర్తించదు అన్నారు, మత సంబంధమైన భూములకు వర్తించదు అన్నారు. పాడి పెంపకం, చేపల పెంపకం, పట్టు పురుగుల పెంపకం కింద ఉండే వ్యవసాయ భూములకు కూడా ఈ చట్టం వర్తించదు. మరి పంచదార పరిశ్రమ కింద చెరుకు పండించే భూమిలో 100 ఎకరాల వరకు, పంచదార పరిశ్రమ కింద చెరుకు పండించే భూమిలో 100 ఎకరాల వరకు ఉండొచ్చు ఈ చట్టం ప్రకారం. మరి ఈ చట్టం వాస్తవానికి 2008వ సంవత్సరంలో ఈ చట్టాన్ని రద్దు చేయటం జరిగింది అని చెప్తున్నాం. మరి ఈ చట్టం మీద మనకు రకరకాల బిట్లు అడుగుతారు కాబట్టి మనకు ఈ చట్టం గుర్తుపెట్టుకుంటే మనకు కంపల్సరీ ఒక 2 మార్కులు రావటానికే అవకాశం ఉంటుంది. ఇది 1973 నూతన కమతాల గరిష్ట పరిమితి చట్టముగా మనం గుర్తుపెట్టుకోవాలి.